హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ ఈట్ గ్లోబల్. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ. రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. గిన్నె పెట్టుకొని నేను ఇది ఆల్రెడీ ప్రీ హీట్ చేసుకున్నా. దీంట్లోకి మనం సరిపోయేంత ఆయిల్ అనేది వేసుకుందాం. ఇక్కడ నేను 1.5 గంట ఆయిల్ వేసుకుంటున్నాను. సో ఫ్రై కాబట్టి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా యాడ్ చేసుకుందాం. హోల్ గరం మసాలా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిన తర్వాత ఇక్కడ 4 to 5 పచ్చిమిర్చి వేసుకుందాం. పుదీనా, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం. వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాను. నేను దీంట్లో ముందుగా బటర్ వేసుకోవడం మర్చిపోయినా. సో బటర్ వేసుకోవడం వల్ల ఒకవేళ మన టేస్ట్ అనేది బాగుంటుంది. ఒకవేళ మనం ఆయిల్ తక్కువ వేసుకున్నా కూడా బటర్తో బ్యాలెన్స్ అయిపోతుంది. ఇక్కడ నేను ఒక క్యూబ్ బటర్ వేసుకుంటున్నా. బటర్ వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం. దీంట్లోకి ఆనియన్ యాడ్ చేసేసుకుందాం. ఆనియన్ ఫ్రై అయ్యేంత వరకు కూడా హై ఫ్లేమ్లోనే పెట్టుకుందాం. ఆనియన్ ఫ్రై అయిపోయింది. దీంట్లోకి మనం ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అండ్ పసుపు కూడా యాడ్ చేసేసుకుందాం. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. అల్లం ఎల్లిగడ్డ పచ్చి వాసన పోయిన తర్వాత టమాటో యాడ్ చేసుకుందాం. అల్లం ఎల్లిగడ్డ పచ్చి వాసన పోయింది. ఇప్పుడు నేను ఇక్కడ 2 చిన్న సైజ్ టమాటోస్ అనేది తీసుకున్నా. టమాటో కూడా మిక్స్ చేసుకుందాం. సో టమాటో ఉడికిపోయిన తర్వాత వాటర్ వేసేసుకొని చికెన్ యాడ్ చేసుకుందాం. టమాటో కూడా మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లోకి చికెన్ అనేది యాడ్ చేసుకుందాం. చికెన్ యాడ్ చేసుకొని నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను.
దీంట్లోకి గరం మసాలా కూడా యాడ్ చేసేసుకున్నాను. సో నేను 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకుంటాను. సో ఇట్లా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత చికెన్ కొంచెం ఆయిల్లో కుక్ అయిన తర్వాత వాటర్ వేసేసుకుందాం. వాటర్ వేసేసుకొని ఎసరు పెట్టేసుకుందాం. ఎసరు మంచిగా బాయిల్ అయిన తర్వాత రైస్ అనేది యాడ్ చేసుకుందాం. దీంట్లో ఆయిల్లో కొంచెం కుక్ అయిపోయింది. నేను దీంట్లోకి వాటర్ యాడ్ చేసేసుకుంటాను. వాటర్ యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. సో ఇది చికెన్ ఒక 60 to 70% కుక్ అయిన తర్వాత చికెన్ తీసి సపరేట్ చేసుకుందాం. వాటర్ నుంచి చికెన్ సపరేట్ చేసుకొని రైస్ యాడ్ చేసుకుందాం. అప్పటి వరకు లిడ్ పెట్టేసుకుందాం. ఓపెన్ చేసేసుకుందాం. ఈ విధంగా వస్తే చాలు. మనం ఇప్పుడు చికెన్ని తీసేసుకున్నాం. చికెన్ మనకు ఎంత అయితే కుక్ అవ్వాలో అంత కుక్ అయిపోయింది. చికెన్ని సపరేట్ చేసేసుకున్నాం. చికెన్ని మనం ఇట్లా బాయిల్ చేసుకొని సపరేట్ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ మసాలా పెట్టుకున్న ఈ వాటర్లో రైస్ అనేది యాడ్ చేసుకుందాం. సో రైస్ వేసేసుకున్నాము. ఒక్కసారి ఇట్లా మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టేసుకుందాం. ఇంకా దీనికి స్టవ్ ఆన్ చేసుకొని ఇంకో గిన్నె పెట్టుకుందాం. ఈ గిన్నె హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అవ్వనిద్దాం. ఆయిల్ హీట్ అయినాక ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా దీంట్లో యాడ్ చేసేసుకుందాం. సో హోల్ గరం మసాలా కూడా మనకి ఫ్రై అయిపోయింది. దీంట్లోకి మనం ఆనియన్ పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. కొంచెమే ఆనియన్ వేసుకుందాం. ఆల్రెడీ మనం రైస్లో కూడా ఆనియన్ వేసుకున్నాం కాబట్టి ఆనియన్ 2 నుంచి 3 పచ్చిమిర్చి. ఆనియన్ మాత్రం దీనికి కంపల్సరీ బ్రౌన్ కలర్ అవ్వాలి. అప్పుడే మనకి చికెన్ ఫ్రైకి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఆనియన్ ఫ్రై చేసుకుందాం. ఆనియన్ ఈ విధంగా బ్రౌన్ అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం చికెన్ యాడ్ చేసేసుకుందాం. చికెన్ యాడ్ చేసేసుకొని దీంట్లోకి ఉప్పు కారం కూడా యాడ్ చేసేసుకుందాం. ఉప్పు కారం యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసుకుందాం. చికెన్ ఫ్రై చేసేసుకుందాం కదా, కారం ఉప్పు వేసుకొని లిడ్ పెట్టేసుకుందాం. సో లిడ్ పెట్టేసుకొని ఉడకనిచ్చుకుందాం. చికెన్ కొంచెం గట్టిగా అయ్యాక సో మనం ఇప్పుడు చికెన్లోకి కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసేసుకుందాం. కొంచెం గరం మసాలా కూడా ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం. చికెన్ని ఇంకొక ఫ్యూ మినిట్స్ పెట్టుకుందాము. హై ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకుందాం.
ఇప్పుడు ఒకసారి మనం రైస్ కూడా చూసుకుందాం. చికెన్ అనేది యాడ్ చేసుకొని దమ్కి వేసుకుందాం. రైస్లోకి చికెన్ యాడ్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర అనేది పైన యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని లిడ్ పెట్టుకొని లిడ్ పైన కొంచెం బరువు పెట్టుకుందాం. సో ఈజీగా దమ్ కాడిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. చూసారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉంది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.